హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చొద్దని అనుకునే వాళ్ళకి ఒక మంచి టిప్ అండి. మనం గారెల పిండి అలాంటి వాటిలో కొంచెం బీప్ పిండి కలుపుకుంటే ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి. మనం మంట కూడా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఎక్కువగా మంట తొందరగా నూనె కాగాకే వడలని వేసేస్తే ఆయిల్ కూడా తక్కువ పీల్చొద్దండి. సన్న మంట మీద పీల్స్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చొద్దు. అందుకని ఎక్కువ నూనె కాగాకే వడలు అనేది వేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ తొందరగా వేగాలంటే ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసేసుకోండి. ఆనియన్స్ తొందరగా వేగిపోతాయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇదిగోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం గుడ్లు ఉడకబెట్టేటప్పుడు పగిలిపోతుంటాయి కదా, పగలకుండా ఉండాలంటే కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకోండి. కొంచెం పైకి వాటర్ కొంచెం ఎక్కువ పోసుకొని పెట్టేసుకుంటే గుడ్లు అనేటివి పగలవు. మళ్ళీ నెక్స్ట్ మనం సిమ్లో పెట్టేసుకొని ఉడకబెట్టుకుంటే 5 నుంచి 6 ఒక 15 నిమిషాల లోపల గుడ్లు అనేటివి ఉడికిపోతాయండి. మనకి గుడ్లు పెంకులు తొందరగా రావాలంటే కొంచెం వెనిగర్ వేసేసుకొని వెనిగర్లో వేసి ఉడకబెట్టినా కూడా ఆ పెంకులు అనేటివి మనం పగిలిన గుడ్లకి కొంచెం వెనిగర్ వేసి పెట్టామనుకోండి, బయటికి సొన అనేది రాదు. తొందరగా రావాలంటే కొంచెం చల్లనీళ్ళు పోసేసేసుకొని తొక్క అనేది తీసేసుకుంటే బయటికి కోడిగుడ్ల పెంకులు అనేది తొందరగా వస్తే అంటుకోకుండా వచ్చేస్తాయండి. ఈ టిప్ ఎవరికైనా నచ్చినా కూడా లైక్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇదిగోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం రవ్వకి ఎక్కువ పురుగులు అనేటివి పడుతూ ఉంటాయి కదండి. పురుగులు అవి పట్టకుండా ఉండాలంటే కొంచెం లైట్గా ఇట్లా ఏం ఆయిల్ ఏం లేని బాండల్లో లైట్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే పురుగులు అనేటివి కూడా పట్టవండి. రవ్వకి కానీ గోధుమ రవ్వకి కానీ సేమ్ అట్లాంటివి తెచ్చుకున్నప్పుడు మనకి పని కూడా చాలా ఈజీ అయిపోతుందండి. లైట్ అండ్ కలర్ సిమ్లో పెట్టుకొని వేయించేసుకుంటే పురుగుల పట్టవు. నెలున్నా కూడా మనకి పురుగు అనేది రాదు. డబ్బాలో పోసేటి చేసుకునేటప్పుడు కూడా మనకి పని అనేది ఈజీ అయిపోతుందండి. ఇదిగోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి టీ పొడి అనేది మనం వేస్ట్గా పడేస్తుంటాం. వీటితో చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. టీ పొడి కూడా ఎప్పుడు కూడా కడిగేసేసేసి ఆరబెట్టేసేసుకొని ఎండలో పెట్టుకుంటే రోజా మొక్కలకు కానివ్వండి, ఏదైనా మొక్కలకి ఇవ్వాలనుకునే వాళ్ళు, ప్లస్ ఇవి పొడి అయిపోయాక స్టీల్ గిన్నె దొంకున్నా కూడా స్టీల్ ఇవి చాలా బాగా వస్తాయండి. టీ పొడి అనేది టీ పొడి వేస్ట్గా పడేసే వాళ్ళకి చెప్తున్నానండి. టీ పొడి ఎప్పుడు కూడా షింక్లో పడేయకుండా పెట్టేసేసుకొని చాలా ఉపయోగాలు. స్టీల్ వస్తువులు మనం తోముకునేటప్పుడు కొంచెం ఆ పొడి అనేది ఆరబెట్టిన పొడిని వేసి తోమారనుకోండి, మరకలు ఏమన్నా ఉన్నా కూడా స్టీల్ వస్తువులు చాలా వరకు మురికి అనేది పోతుంటాయండి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసేసి టీ పొడితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎప్పుడు కూడా షింక్లో పడేవాకండి. కాకపోతే మనం టీ పెట్టుకున్నప్పుడు ఒక్క తడ వాటర్ వేసి కడిగేసి ఇట్లా వడకట్టేసేసుకొని టీ పొడి అనేది స్టోర్ చేసుకుంటే చాలా దీనికి సపరేట్గా కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను మొక్కలకి ఎలా ఇస్తాను, వీటితో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు వంటింటి చిట్కాలు ఈ వీడియో చిన్న స్టార్ట్లో చెప్పేస్తున్నానండి. నెక్స్ట్ అండి, మనం కొత్త గిన్నెలు తెచ్చుకుంటాం కదండి, వీటిని మనం ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలంటే గ్యాస్ పైన ఇట్లాగా కొంచెం వేడి చేసేసి పెట్టేసామనుకోండి, అది ఈజీగా వచ్చేస్తుందండి. సన్న మంట మీద పెట్టేసేసి మీకు అడుగున స్టిక్కర్లు ఉంటే ఇలాగా చూడండి, ఇదిగోండి, ఈజీగా ఇలా వచ్చేస్తుందండి. ఇట్లా వేడి చేసేస్తే నీట్గా వచ్చేస్తుందండి. తర్వాత ఎక్కడ కూడా మీకు రిమూవ్ చేసుకోవడానికి చూపిస్తున్నానండి. వేడి మీదే తీసేసుకోవాలి. స్టవ్ కొంచెం వేడి చేసేసేసి ఇలా తీసేస్తే ఆ స్టిక్కర్ అనేది నీట్గా పోతుంది. చూసారు కదా స్టిక్కర్ అనేది ఎలా ఆగిపోయిందో. ఎప్పుడు కూడా మనం కొత్త వస్తువులు తెచ్చుకున్నప్పుడు కొంచెం వేడి చేసేస్తే స్టిక్కర్ ఈజీగా రిమూవ్ అయిపోద్దండి. ఇలా తెలియని వాళ్ళకి, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి పనికి వస్తుంది, ఈజీగా వద్దని చెప్తున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్లు ఎప్పుడు మనం వాడుతుంటాం కదా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం మునక్కాయలు వచ్చేసేసి వాడిపోతుంటాయని అలా కవర్లో కట్ చేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, మునక్కాయలు అనేటివి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీ అయ్యి చేసుకునేదానికి యూజ్ఫుల్ అవుతుందండి. పని కూడా తొందరగా అయిపోతుంది. మునక్కాయలు వాడిపోకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్న టిప్స్ నెక్స్ట్ నేను ఈరోజు మీకు వంటింటి చిట్కాల్లో మనం వెంటనే పని అయిపోవాలి, తొందరగా ఫాస్ట్గా చేసేసుకోవాలంటే అన్నీ ముందుగానే సర్దేసేసుకొని మార్నింగ్ స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ అన్నీ నైటే కట్ చేసేసి పెట్టుకుంటే మార్నింగ్ చాలా ఈజీ అయిపోతాయండి. వంట చేసుకునేటప్పుడు కూడా మనకి ఎప్పటికప్పుడు వంట అయిపోవడం కానివ్వండి, ఫాస్ట్గా పిల్లలు క్యారేజ్ సర్దేసుకోవడం కానివ్వండి, నైటే అన్నీ చూసేసుకొని
వంటింట్లో కూడా కిచెన్ లంచ్ బాక్స్ అన్నీ నైటే చేసేసుకున్నాం అనుకోండి, పని చాలా ఈజీ అనేది కూడా అయిపోతుందండి. వంటింటి చిట్కాల్లో ఇవి కొన్ని ఒక 6 టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, వంటింట్లో ఈజీగా అయిపోతుంది. మంచిగా మార్నింగ్ మనము లేగానే వర్క్ అన్నీ చేసుకుంటూనే ఇలా ఈజీ పనులు టిప్స్ మనం ఇంట్లో ఫాలో అవుతూనే కట్టింగ్లు కానివ్వండి, అంటే మనం కట్ చేసి నైట్ కట్ చేసేసుకుంటే మార్నింగ్ లేగానే మనకి లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అన్నీ మనం ఒక 2 డేస్ ముందే అయిపోయే ముందే ఒక వారానికి సరిపోయేంత ముందుగానే సర్ది పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలాంటివన్నీ మనకి మంచిగా పనికొస్తే ఈజీగా అయిపోతాయండి. ఇలా చిన్న టిప్స్ చెప్తూ మీకు ఒక మంచి కంటెంట్తో వంటింటి చిట్కాల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా నచ్చినా కూడా ఈ వంటింటి చిట్కాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్, ఇంకా ఏమన్నా కొత్త ఐడియాస్ కావాలనే వాళ్ళు కింద కామెంట్ చేసి అడగండి. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి, కొత్తగా మన ఛానల్ చూసే మళ్ళీ కొత్తగా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదండి, వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా కింద కామెంట్ చేయండి. కొత్త ఛానల్ వాళ్ళకి మళ్ళీ ఇలాంటి కొన్ని టిప్స్ కావాలనే వాళ్ళకి మళ్ళీ కింద కామెంట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఇదండి ఈరోజు ఈ వీడియో.